Good morning, viewers. Today, in this video, we are going to know about reported speech. What is meant by speech? Speech means talk or dialogue between two persons or some other persons. కొద్ది మంది మధ్య కానీ ఇద్దరి మధ్య కానీ జరిగేటువంటి సంభాషణని స్పీచ్ అని చెప్తాం. Here, kinds of speech. How many kinds of speech? Here there are two types of speeches. They are direct speech and indirect speech. What is meant by direct speech? Direct speech అంటే నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. రిపోర్టెడ్ స్పీచ్ చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని చెప్తున్నాను. ఈజియెస్ట్ టాపిక్ అని చెప్పాను. నేను మీకు డైరెక్ట్ గా చెప్పేటువంటి మాటని డైరెక్ట్ స్పీచ్ అని చెప్తాం. మీరు ఇదే మాటని తీసుకువెళ్ళి వేరొక మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వేరే వ్యక్తికి భావం మారకుండా వితౌట్ చేంజ్ ద మీనింగ్ ఈ వర్డ్స్ ని అదే విధంగా మార్చి మీరు ఈ సెంటెన్స్ ని చెప్తారు. బాలచంద్ర సార్ చెప్పారు రిపోర్టెడ్ స్పీచ్ చాలా ఈజీ అంట అని చెప్పి ఇంకొక వ్యక్తికి చెప్తారు. దానిని ఏమంటామంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్తాం. ఓకే, అర్థమైందా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్పీచెస్? 2 types. వాట్ ఆర్ దోస్ 2? డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ Balu said, I am writing your notes. It is Balu said. Balu చెప్పాడు I am writing your notes. నేను నీ నోట్స్ రాస్తూ ఉన్నాను అని చెప్పాడు. బాలు చెప్పాడు నేను నీ నోట్స్ రాస్తూ ఉన్నాను అని చెప్పాడు. సో డైరెక్ట్ స్పీచ్ లో ఉంది ఇది. ఎలా చెప్పగలమంటే ఇన్వర్టెడ్ కామాస్ పంక్చుయేషన్ మార్క్స్ అనేటువంటివి ఉంటే అది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది అని అర్థం అనమాట. దీనిని మనము డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ ని 2 parts గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ పార్ట్ ఏమంటామంటే దీనిని రిపోర్టింగ్ పార్ట్ అని చెప్తాం. రిపోర్టింగ్ పార్ట్ విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే రిపోర్టెడ్ పార్ట్ అని చెప్తాం. రిపోర్టెడ్ పార్ట్. హియర్ in the direct speech there are 2 types of here there are 2 parts in this sentence, that is reporting part and reported part. ఈ రెండు సెంటెన్స్ ని కలుపుతూ ఒక మధ్యలో కామా అనేటువంటిది ఉంది. దీనిని మనము కనెక్టివ్ అని చెప్తాం. ఓకే, సో పంక్చుయేషన్ మార్క్స్ తో ఉంది అని అంటే కామా పంక్చుయేషన్ మార్క్స్ ఈ కొటేషన్ మార్క్స్ ఉన్నాయి అంటే ఇవి డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నాయి అని అర్థం. ఎగ్జామ్ లో మీకు ఇలా ఇస్తారు, దీనిని మీరు దేంట్లో మార్చాలి అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. సో ఈ డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా స్టెప్స్ గా చూసారంటే ఈజీగా మీరు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కి మార్చుకోగలరు. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి దీంట్లో? 2 parts, రిపోర్టింగ్ పార్ట్ అండ్ రిపోర్టెడ్ పార్ట్. ఇప్పుడు మనము రిపోర్టింగ్ పార్ట్ అనేటువంటిది ఫస్ట్ దీనిని దిస్ ఈజ్ కాల్డ్ రిపోర్టింగ్ పార్ట్. బాలు సైడ్ దీనిని రిపోర్టింగ్ పార్ట్ అంటాము. ఈ రిపోర్టింగ్ పార్ట్ ఎలా మారుతుంది అనేటువంటిది చూద్దాం. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేట్లకి ఎలా మారుతుంది అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ మనము రూల్స్ నేర్చుకుందాము, తర్వాత మనము ఈ సెంటెన్స్ ని చేంజ్ చేద్దాం. చూడండి, స్టేట్మెంట్ డైరెక్ట్ స్పీచ్, indirect speech. Direct speech and indirect speech. స్టేట్మెంట్ లో ఫస్ట్ మనకు సెంటెన్స్ ఇచ్చిన వెంటనే రిపోర్టెడ్ పార్ట్ అనేటువంటిది ఎటువంటి సెంటెన్స్ ఇది? స్టేట్మెంటా, ఇంట్రాగేటివ్ సెంటెన్సా,
ఎక్స్క్లమేటరీ సెంటెన్సా లేదంటే ఎటువంటి విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈస్ ఫస్ట్ మనం దాన్ని చూసుకోవాలి. ఒకవేళ ఇది స్టేట్మెంట్ అంటే మనకు డైరెక్ట్ స్పీచ్ లో బాలు సేస్ అని వచ్చింది అనుకోండి, బాలు వచ్చినప్పుడు సేస్ వస్తుంది, ఐ వస్తే సే వస్తుంది. ఇలా స్టేట్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ స్పీచ్ లో సే వచ్చింది అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా వస్తుంది అంటే సేనే వస్తుంది. ఇట్ చేంజెస్ యాజ్ సే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే అనిచ్చి ఒక సెంటెన్స్ ఇస్తారు. ఐ సే ఐ ఈట్ ఏ మ్యాంగో. ఐ సే ఐ ఈట్ ఏ మ్యాంగో ఇలా ఇచ్చినప్పుడు ఈ డైరెక్ట్ స్పీచ్ ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉందా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉందా? ఎస్, డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. ఎలా చెప్పగలము? ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నాయి కాబట్టి ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్ లో ఇది స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే అటువంటి సెంటెన్స్ ని మనం ఏమంటామంటే డైరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్తాం. సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. ఐ సే అని వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ దీన్ని మార్చేటప్పుడు రిపోర్టింగ్ పార్ట్ మార్చేటువంటి సందర్భంలో ఐ సే అనే రాయాలి. ఐ సే అనే రాయాలి. ఓకేనా? అర్థమైందా? ఐ సే అని రాయాలి. ఒకవేళ సేస్ అని వచ్చింది అనుకోండి, సేస్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా వస్తుంది? సేస్ అనే రావాలి. ఇండైరెక్ట్ స్పీచ్ లో సేస్ వస్తుంది. అంటే షీ సేస్ అన్నాం అనుకోండి, షీ సేస్ ఐ ఈట్ ఏ మ్యాంగో. షీ సేస్ ఐ ఈట్ ఏ మ్యాంగో. షీ సేస్ ఇండైరెక్ట్ స్పీచ్ కి ఎలా వస్తుంది? షీ సేస్ అనే రాయాలి. ఎటువంటి మార్పు రాదు. అంటే రిపోర్టింగ్ పార్ట్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటే సే ఉంటే సేనే వస్తుంది. సేస్ అనేటువంటిది రిపోర్టింగ్ పార్ట్ లో సేస్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా సేస్ రావాలి. అర్థమైందా? నెక్స్ట్ సే టు అని వచ్చింది అనుకోండి, డైరెక్ట్ స్పీచ్ లో సే టు అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా రావాలి అంటే టెల్ అని రావాలి. టెల్. సో ఇప్పుడు మనకు అంటే షీ సే టు మీ, షీ సే టు మీ ఐ ఈట్ an apple. She say to, I say to him she eats an apple. ఇది సెంటెన్స్. సో ఇప్పుడు మనకు సే ఎప్పుడు వస్తుంది, సే టు ఎప్పుడు వస్తుంది అంటే సే అనేటువంటిది స్పీకర్ మాత్రమే ఉంటే సే వస్తుంది. సే టు ఎప్పుడు ఉపయోగిస్తారంటే స్పీకర్ ఉంటారు, లిజనర్ ఇద్దరు ఉంటారు. లిజనర్ లేకుండా ఎలా మాట్లాడతారు అంటే ఎవరు లేకపోతే ఎవరు ఉన్నారు అనేటువంటిది ఇమాజిన్ చేసుకోవాలి. ఓకేనా? ఐ అంటే ఐ సెట్ టు యూ అని అర్థం అన్నమాట. ఐ సెట్ టు యూ. యూ అంటే యూ సెట్ టు మీ. ఒకవేళ లిజనర్ లేకపోతే లిజనర్ ఎవరు అయి ఉంటారు, ఆ ప్లేస్ లో ఎవరు ఉంటారు అనేటువంటిది ఆ సిచ్యువేషన్ బట్టి మనము ఇమాజిన్ చేసుకోవాలి. ఒక స్పీకర్ మాత్రమే ఉంటే సే అని ఉపయోగిస్తాము. సే ప్లస్ సే టు అనేటువంటిది స్పీకర్ లిజనర్ ఇద్దరు ఉంటే సే టు. ఐ సే టు హిమ్. ఐ సే టు హిమ్ అంటే మాట్లాడేటువంటిది ఐ ఎవరితో మాట్లాడుతున్నాడు? హిమ్, అతనితో మాట్లాడుతున్నాడు. ఐ సే టు హిమ్. సేస్ అంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది? ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ ఎస్ కలపాలి. ఐ సేస్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుంది? సేస్ గానే మారుతుంది. ఒకవేళ సేస్ టు వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మార్చాలి? టెల్స్ గా మారుతుంది. సేస్ టు ఎలా మారుతుంది? టెల్స్ గా మారుతుంది. ఓకేనా? ఓకే. సెడ్ వచ్చింది డైరెక్ట్ స్పీచ్ లో, బాలు సెడ్ వచ్చింది. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా రాయాలి? బాలు సెడ్ అనే రావాలి. సెడ్ వస్తే సెడ్ గానే మారుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్ లో సెడ్ గానే మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
బాలు సెట్టు రాణి అన్నాడు అనుకోండి, బాలు సెట్టు జాగృతి అన్నాడు అనుకోండి. ఇక్కడ స్పీకర్ ఉన్నారు, ఇక్కడ లిజనర్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కాబట్టి సెట్టు అనేటువంటి పదం వస్తుంది. బాలు సెట్టు, సెట్టు రావాలి అంటే స్పీకర్ ఉండాలి, లిజనర్ ఉండాలి, ఇద్దరు ఉంటే మాత్రమే సెట్టు అనేటువంటి పదం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సెట్టు అనేటువంటిది ఎలా మారుతుందంటే, సెట్ ఉంటే సెట్ గానే ఉంటుంది, సెట్టు అనేటువంటి పదం ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుందంటే టోల్డ్ గా మారుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుంది? టోల్డ్ గా మారుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనకు ఇవి స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఒక సెంటెన్స్ ఈ రిపోర్టెడ్ పార్ట్ అనేటువంటిది సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే అటువంటి సెంటెన్స్ స్టేట్మెంట్. అటువంటి సెంటెన్స్ ని అసెప్టివ్ సెంటెన్స్ అంటాము. అవి డైరెక్ట్ స్పీచ్ లో రిపోర్టింగ్ పార్ట్ లో ఈ విధంగా వస్తే సేగా ఉంటుంది, సేస్ వస్తే సేస్ గా మారుతుంది, అలాగే ఉంటుంది. సే టు వస్తే మాత్రం టెల్ గా మారుతుంది, సేస్ టు వస్తే టెల్స్ గా మారుతుంది, సెడ్ వస్తే సెడ్ గా మారుతుంది, సెట్ వస్తే టోల్డ్ గా మారుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెడ్ సెట్ అనేటువంటిది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు మాత్రమే ఇవి వస్తాయి. 10th క్లాస్, 9th క్లాస్, ఇలా 10th, 9th ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు సెడ్ సెట్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అవి సెడ్ గా టోల్డ్ గా మారుతూ ఉంటుంది. డిఎస్సి, టెట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలాంటి పోటీ పరీక్షలు రాసేటప్పుడు మాత్రమే ఇవి వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా? ఒకవేళ స్టేట్మెంట్ కాకుండా స్టేట్మెంట్స్ అర్థమయ్యాయా? ఎనఫ్? ఓకే, గుడ్. ఇలా స్టేట్మెంట్ కాకుండా ఒకవేళ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనుకోండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవ్వాలి. క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్స్ ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి చెప్తాం. ఓకేనా? క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్స్ ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి చెప్తాం. ఒకవేళ సే కానీ సేస్ కానీ వచ్చింది, సే కానీ సే టు కానీ వచ్చింది అనుకోండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ రిపోర్టింగ్ పార్ట్ లో సే లేదంటే సే టు వచ్చింది అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆస్క్ రావాలి. ఆస్క్ లేదంటే క్వశ్చన్ లేదంటే ఎంక్వైర్. ఆ సందర్భాన్ని బట్టి మనము ఏదైతే వస్తుందో అది రావాలి. అలా కాకుండా రిపోర్టింగ్ పార్ట్ లో సేస్ కానీ సేస్ టు కానీ వస్తే అప్పుడేమొస్తుంది? ఆస్క్స్ లేదంటే క్వశ్చన్స్. సే ఎప్పుడు వాడాలి, సేస్ ఎప్పుడు వాడాలి? హీ, షీ, ఇట్ కి సేస్ వాడతాము, ప్రెసెంట్ టెన్స్ లో రిమైనింగ్ వాటికి సే వాడతాం. అదే ఇక్కడ ప్రెసెంట్ కాబట్టి ఇలా వస్తే సే టు వస్తే ఆస్క్ క్వశ్చన్ రావాలి, సేస్ టు వస్తే ఆస్క్స్ క్వశ్చన్స్ అనేటువంటిది వస్తుంది. అలా కాకుండా సెడ్ అని కానీ సెట్ టు అని వచ్చింది అనుకోండి, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా రావాలి? ఆస్క్డ్, ఆస్క్డ్ లేదంటే క్వశ్చన్డ్, ఆస్క్డ్ లేదంటే క్వశ్చన్డ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే బాలు సెడ్ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బాలు సెడ్ సెట్ జాగృతి, am I writing notes? ఇదేమైంది? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయింది. ఇంటరాగేటివ్ సెంటెన్స్. బాలు సెట్ టు వచ్చినప్పుడు సెట్ టు వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలా మారుతుంది? బాలు ఆస్క్డ్, బాలు ఆస్క్డ్, ఆస్క్డ్ జాగృతి. సెట్ టు వచ్చింది కాబట్టి సెట్ టు వచ్చినప్పుడు ఆస్క్డ్ రావాలి. ఒకవేళ ఇక్కడ బాలు says, am I writing your notes? బాలు says, am I writing your notes? అని అన్నారు అనుకోండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్. బాలు సేస్ కాబట్టి
సేస్ ఎలా మారింది? ఆస్క్స్. సో ఇక్కడ ఎలా వస్తుందంటే బాలు ఆస్క్స్, బాలు ఆస్క్స్ అని మారుతుంది. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయితే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో డైరెక్ట్ స్పీచ్ లో సే కానీ సే టు కానీ వస్తే ఆస్క్ క్వశ్చన్ రావాలి. రిపోర్టింగ్ పార్ట్ మార్చేటువంటి విధానం నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. సేస్ కానీ సేస్ టు కానీ వస్తే ఆస్క్స్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ సెడ్ సెడ్ టు అనేటువంటిది గాన రిపోర్టింగ్ పార్ట్ లో వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆస్క్డ్ లేదంటే క్వశ్చన్ అనేటువంటిది రావాలి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ V1 తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. V1 తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్స్ ని మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బాలు సేస్ ఓపెన్ ద డోర్. బాలు సేస్ ఓపెన్ ద డోర్. బాలు సేస్ ఓపెన్ ద డోర్. ఇక్కడ మనకు ఓపెన్ V1 తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. ఇటువంటి సెంటెన్స్ కాబట్టి ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ కానీ వస్తే సే కానీ సే టు కానీ వస్తే ఎలా రాయాలంటే కమాండ్, ఆర్డర్ లేదంటే రిక్వెస్ట్. కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్. అది సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి అది కమాండ్ అయితే కమాండ్, ఆ సెంటెన్స్ ఎటువంటిది అయితే కమాండ్ అయితే కమాండ్, ఆర్డర్ అయితే ఆర్డర్, రిక్వెస్ట్ అయితే రిక్వెస్ట్. ఇలా మనకు సిచ్యువేషన్ కి సరైనటువంటిది సరిపోయేటువంటిది రాయాలి. మనకు ఓపెన్ ద డోర్, బాలు సేస్. ఇండైరెక్ట్ స్పీచ్ లో సేస్ వస్తే బాలు సేస్ వచ్చింది. సేస్ వచ్చినప్పుడు ఎలా రాయాలంటే కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్స్. ఎస్ యాడ్ చేస్తాం అంతే. సో బాలు సేస్ వచ్చింది కాబట్టి బాలు రిక్వెస్ట్స్ అని రిపోర్టింగ్ పార్ట్ మారుతుంది. బాలు రిక్వెస్ట్స్, ఇలా రిపోర్టింగ్ పార్ట్ అనేటువంటిది మారుతుంది. ఓకేనా? సో ఇప్పుడు అలా కాకుండా సెడ్ సెట్ టు వచ్చింది అనుకోండి, ఇంపరేటివ్ సెంటెన్స్ బాలు సెడ్ అని వచ్చింది, బాలు సెడ్ అని వచ్చింది. అప్పుడు ఎలా మారుతుందంటే కమాండెడ్, ఆర్డర్డ్, రిక్వెస్టెడ్. ఇలా కమాండెడ్, ఆర్డర్డ్, రిక్వెస్టెడ్ అని చెప్పి ఇలా మారుతుంది. ఓకేనా? ఇలా మారుతుంది అనమాట. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇచ్చినటువంటి సెంటెన్స్ అసర్టివా ఇంట్రాగేటివా చూసుకోవాలి. అలా కాకుండా ఒకవేళ ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనుకోండి, బాలు సెడ్ వాట్ ఏ టాపిక్ ఇట్ ఈస్. బాలు సెడ్ వాట్ ఏ టాపిక్ ఇట్ ఈస్. సో లాస్ట్ లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేటువంటిది ఈ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని మనం ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పి చూసుకోవాలి. సో ఇప్పుడు మనకు రిపోర్టింగ్ పార్ట్ సే కానీ సే టు కానీ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుందంటే ఎక్స్క్లైమ్, ఏమవుతుంది ఎక్స్క్లైమ్ లేదంటే ప్రైజ్, ఎక్స్క్లైమ్ లేదంటే ప్రైజ్. సో ఒకవేళ సేస్ బాలు సేస్ అని ఉంది అనుకోండి, బాలు సేస్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా అవుతుంది బాలు ఎక్స్క్లైమ్స్. బాలు సేస్ ఎలా మారుతుందంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో బాలు ఎక్స్క్లైమ్స్. బాలు ఎక్స్క్లైమ్స్. ఓకే, నెక్స్ట్
ప్రైజెస్, బాలు ప్రైజెస్, బాలు ప్రైజెస్. అలా కాకుండా ఇక్కడ బాలు సెట్ వాట్ ఏ టాపిక్ ఇట్ ఈస్, బాలు సెట్ వాట్ ఏ టాపిక్ ఇట్ ఈస్ అన్నాడు. ఇప్పుడు మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంది, బాలు సెడ్ వచ్చింది. సెడ్ వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా రావాలి? సెడ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా వస్తుంది, ఎలా మారుతుందంటే ఎక్స్క్లైమ్ ప్రైజ్డ్, ఎక్స్క్లైమ్డ్ అండ్ ప్రైజ్డ్. ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్, ఫస్ట్ ఇచ్చినటువంటి సెంటెన్స్ అసెర్టివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేటువంటిది చూసుకొని దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు రిపోర్టింగ్ పార్ట్ అనేటువంటిది మారుతుంది. స్టేట్మెంట్ అయితే సే ఉంటే, స్టేట్మెంట్ సే ఉంటే సేనే, సేస్ ఉంటే సేస్ వస్తుంది, సే టు ఉంటే టెల్ రావాలి. ఇది అసెర్టివ్ సెంటెన్స్ అయితే. సెడ్ ఉంటే సెడ్ వస్తుంది, సెడ్ టు ఉంటే టోల్డ్ వస్తుంది. సెడ్ ఎప్పుడు వాడతాము, సెడ్ టు ఎప్పుడు వాడతాము? స్పీకర్ మాత్రమే ఉంటే సెడ్ వాడతాము, స్పీకరు లిజనర్ ఇద్దరు ఉంటే సెడ్ టు అని చెప్పి వాడతాం. ఒకవేళ ఇచ్చినటువంటిది ఈ రిపోర్టింగ్ పార్ట్ లో ఇచ్చినటువంటి రిపోర్టెడ్ పార్ట్ లో ఇచ్చినటువంటిది క్వశ్చన్ అనుకోండి. క్వశ్చన్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఒక క్వశ్చన్ మార్క్ తో కానీ ఎండ్ అయితే దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్తాము. సే కానీ సే టు కానీ వచ్చింది అనుకోండి, ఎక్స్క్లమేటరీ క్వశ్చన్ లో ఏం రావాలి? ఆస్క్ లేదంటే క్వశ్చన్. సేస్ సేస్ టు వస్తే ఆస్క్స్ క్వశ్చన్స్, సెట్ సెట్ వస్తే ఆస్క్డ్ క్వశ్చన్డ్. అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అనుకోండి, సే సేట్ వస్తే ఏమొస్తుంది? కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్. సేస్ సేస్ టు వస్తే కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్స్. ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ ని బేస్ చేసుకొని మనకు ఈ రిపోర్టింగ్ పార్ట్ అనేటువంటిది మారుతుంది. అర్థమైందా? సో రిపోర్టింగ్ మార్చేటువంటి విధానం ఈ విధంగా ఉంటుంది. జాగ్రత్తగా మనము, ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ కనెక్టివ్ అనేటువంటిది రిపోర్టింగ్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ కామా ప్లేస్ లో ఎలా మార్చాలి అనేటువంటి మనం ఇప్పుడు చూస్తున్నాం. కామా ప్లేస్ లో ఎలా మారుస్తాము? ఇదేంటిది? రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. మధ్యలో ఉన్నటువంటి కామాని కనెక్టివ్ అంటాము, కనెక్టివ్ అంటాము. ఇది ఇచ్చినటువంటిది, ఇక్కడ ఉండేటువంటిది స్టేట్మెంట్ అనుకోండి, స్టేట్మెంట్ అనుకోండి. ఈ కామా ప్లేస్ లో కనెక్టివ్ ఏం రావాలంటే దట్ రావాలి. స్టేట్మెంట్ అయితే దట్ రావాలి. ఇంపరేటివ్ అయితే అది ఇంపరేటివ్ అనేటువంటిది ఎలా చెప్పగలం మనము? స్టేట్మెంట్ అనుకోండి, ఐ యామ్ రైటింగ్ యువర్ నోట్స్. ఇది ఏ రకమైన సెంటెన్స్? ఇది అసెర్టివ్ సెంటెన్స్. ఎలా చెప్పగలము? సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. ఇక్కడ కామా ప్లేస్ ఏం రాయాలంటే అప్పుడు దట్ రాయాలి. కామా ప్లేస్ ఏం రాయాలి? దట్. ఒకవేళ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అనుకోండి, బాలు సెడ్ ఓపెన్ ద డోర్, బాలు సెడ్ ఓపెన్ ద డోర్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పగలుగుతున్నాము? V1 తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే ఈ కామా ప్లేస్ లో ఏం రాయాలంటే టు రాయాలి. కామా ప్లేస్ లో ఏం రాయాలి? టు రాయాలి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ ఆర్ నో టైప్. ఎస్ ఆర్ నో టైప్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ do I eat an apple? సో హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయ్యేటువంటి వాటిని మనం ఏమంటామంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఒకవేళ బాలు సెడ్ డు ఐ ఈట్ అన్ యాపిల్, ఇలా
ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఈ కనెక్టివ్ కామా ప్లేస్ లో ఏం రావాలంటే ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. ఇఫ్ లేదంటే వెదర్ లేదంటే ఇఫ్ అనేటువంటిది పదం వాడతాం. అలా కాకుండా క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అంటే ఏంటి? WH కోసం వై ఆర్ యూ కమింగ్, డూ ఐ ఈట్, వై డు ఐ ఈట్ అన్ యాపిల్ ఇచ్చాడు, వై డు ఐ ఈట్ అన్ యాపిల్ ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ వర్డ్ ని, ఏ క్వశ్చన్ వర్డ్ అయితే ఇచ్చాడో అదే క్వశ్చన్ వర్డ్ ని మనము కామా ప్లేస్ లో ఉపయోగిస్తాము. వేర్ డు ఐ ఈట్ అన్ యాపిల్, వేర్ ఉపయోగించాడు కాబట్టి కనెక్టివ్ కామా ప్లేస్ లో వేరే రావాలి. వై ఉపయోగిస్తే వై రావాలి, వెన్ ఉపయోగిస్తే వెన్ రావాలి, హౌ ఉపయోగిస్తే హౌ ఉపయోగించాలి. ఏ కనెక్టివ్ అయితే, ఏ క్వశ్చన్ వర్డ్ అయితే ఇక్కడ వస్తుందో అదే క్వశ్చన్ వర్డ్ ని మనము కనెక్టివ్ గా ఉపయోగిస్తాం. సో ఇలా మనకు ఒకవేళ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనుకోండి, ఇచ్చినటువంటిది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని ఎలా చెప్తాం మనం? దేన్ని బేస్ చేసుకొని? చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి. వాచ్ ఏ టాపిక్ ఇట్ ఈజ్ అని చెప్పుకున్నాం. వాచ్ ఏ టాపిక్ ఇట్ ఈజ్. సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి దీనిని ఎక్స్క్లమేటరీ మార్కు ఇలా ఉంటే ఈ కామా ప్లేస్ లో ఏం రావాలి అంటే దట్ అనేటువంటి రావాలి. దట్ అనేటువంటి కనెక్టివ్ రావాలి. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే కామా. ఫస్ట్ మనం ఏమి నేర్చుకున్నాము? రిపోర్టింగ్ పార్ట్ ఎలా మారుతుంది నేర్చుకున్నాం. సెకండ్ ఏం నేర్చుకున్నాము? కామా ప్లేస్ లో ఏం మార్చాలి అనేటువంటిది నేర్చుకున్నాం. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ నోట్ రాసుకున్నారా? ఓకే. థర్డ్ స్టెప్ ఏంటంటే టెన్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్ టెన్సెస్. థర్డ్ స్టెప్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టింగ్ పార్ట్ ప్రజెంట్ టెన్స్ లో ఉన్న, రిపోర్టింగ్ పార్ట్ పాస్ట్ టెన్స్ లో ఉన్న, ఇండైరెక్ట్ స్పీచ్ లో టెన్సెస్ మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఐ సే ఐ ఈట్ అన్ యాపిల్, హీ ఈట్స్ అన్ యాపిల్. ఐ సే హీ ఈట్స్ అన్ యాపిల్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఐ సే వస్తే ఎలా మారుస్తాము చెప్పండి? ఐ సే అని డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే ఐ సే హీ ఈట్స్ అన్ యాపిల్. సో మనం ఇక్కడ వరకు నేర్చేసుకున్నాం. ఐ సే అనేటువంటిది వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మార్చాలి. ఇది ఏ రకమైన సెంటెన్స్? ఇది స్టేట్మెంట్. సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. స్టేట్మెంట్ కాబట్టి ఐ సే అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుంది? ఐ సే గానే రావాలి. ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుంది? ఐ సే గానే వస్తుంది. ఓకే. నెక్స్ట్ కామా ప్లేస్ లో ఏం రావాలి? స్టేట్మెంట్ కాబట్టి దట్. ఐ సే దట్. సో ఇప్పుడు మనకు ఈ ఇచ్చినటువంటి రిపోర్టింగ్ పార్ట్ ప్రజెంట్ టెన్స్ లో ఉన్న, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న, ఇక్కడ ఉన్నటువంటి టెన్సెస్ మారవు. సింపుల్ ప్రజెంట్ లో ఉంది హీ ఈట్స్ అన్ యాపిల్. ఇండైరెక్ట్ స్పీచ్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లోనే రావాలి. ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ లోనే రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనే రావాలి. ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్టింగ్ పార్ట్ ప్రజెంట్ టెన్స్ లో ఉన్న ఐ సే అని ఉంది అనుకోండి, అది ప్రజెంట్ టెన్స్. సే అనేటువంటి ప్రజెంట్ వర్డ్ V1. ఫ్యూచర్ లో ఉన్న ఐ షల్ సే అన్నా కూడా ప్రజెంట్ లో ఉన్న, ఫ్యూచర్ లో ఉన్న రిపోర్టెడ్ పార్ట్ ఏ టెన్స్ లో అయితే ఇచ్చుంటారో అదే టెన్స్ లో మనము సెంటెన్స్ అనేటువంటిది మారుస్తాము. కానీ ఈ ఇండైరెక్ట్ స్పీచ్ లో, ఈ రిపోర్టింగ్ పార్ట్ లో పాస్ట్ టెన్స్ గానే ఉంటే, పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? సెడ్ అయినా రావాలి, సెడ్ టు అయినా రావాలి. ఈ పాస్ట్ టెన్స్ లో కానీ ఉంటే సేకి పాస్ట్ ఫామ్ ఏంటి? సెడ్, లేదంటే సెడ్ టు అని ఉన్నా
అప్పుడు మాత్రము ఈ టెన్సెస్ అనేటువంటివి డైరెక్ట్ స్పీచ్ లో ఏ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏ టెన్స్ కు మారుతుంది అనేటువంటిది మనం చూద్దాం. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంటే మాత్రమే, రిపోర్టింగ్ పార్ట్ పాస్ట్ టెన్స్ లో ఉంటే మాత్రమే టెన్సెస్ మారుతాయి. ప్రజెంట్ టెన్స్ లో ఉన్న, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న టెన్సెస్ మారవు. అది మైండ్ లో పెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ అనుకోండి, డైరెక్ట్ స్పీచ్ లో సింపుల్ ప్రజెంట్ లోకి వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా రావాలంటే సింపుల్ పాస్ట్ లోకి మారిపోతుంది. సింపుల్ పాస్ట్ ఇలా సింపుల్ పాస్ట్ లోకి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ పాస్ట్ బాలు సెడ్ ఐ ఈట్ an apple. బాలు సెడ్ ఐ ఈట్ an apple. సో బాలు సెడ్ ఇది ఏ రకమైన సెంటెన్స్? ఇది స్టేట్మెంట్. స్టేట్మెంట్ లో బాలు సెడ్ వచ్చినప్పుడు ఎలా మారుతుంది? సెడ్ ఏ ఉంటుంది. బాలు సెడ్, బాలు సెడ్. కామా బదులు ఏం రాయాలి మనం? ఇది అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్ లో కనెక్టివ్ కామా బదులు ఏమొస్తుంది? దట్ వస్తుంది. ఇందాక మనం రూల్స్ లో నేర్చుకున్నాం. బాలు సెడ్ దట్, దట్. సో ఈ ప్రొనౌన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ప్రొనౌన్స్ అనేటువంటివి మళ్ళీ నెక్స్ట్ 4th స్టెప్ లో ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. దట్ ఈట్ an apple. ఐ ఈట్ an apple అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా మారుతుందంటే ate an apple, ate an apple. సో ఐ అంటే ఎవరంటే స్పీకర్. ఇక్కడ స్పీకర్ బాలు. బాలు బదులు ప్రొనౌన్ ఏం రావచ్చు? బాలు బదులు he ate an apple. ఫస్ట్ పర్సన్ ఉంటే స్పీకర్ ని రెఫర్ తెలియజేస్తుంది. ఈ సెంటెన్స్ రిపోర్టెడ్ పార్ట్ లో సెకండ్ పర్సన్ యు ఉంటే లిజనర్ ని తెలియజేస్తుంది. ఓకే, సో ఈ ప్రొనౌన్ గురించి మళ్ళీ చూద్దాము. ఇక్కడ మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ గా మారింది. సెట్ వచ్చింది కాబట్టి ఐ ఈట్ an apple అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఎలా మారిందంటే సింపుల్ పాస్ట్ లోకి మారింది. హీ ఏట్ an apple. సో ఈ విధంగా టెన్సెస్ అనేటువంటివి మారిపోతాయి. హీ ఏట్ an apple. టెన్సెస్ అనేటువంటివి రిపోర్టింగ్ పార్ట్ పాస్ట్ టెన్స్ లో ఉంటే, టెన్సెస్ అనేటువంటివి సింపుల్ ప్రజెంట్ రిపోర్టింగ్ పార్ట్ సింపుల్ ప్రజెంట్, రిపోర్టెడ్ పార్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటే, రిపోర్టెడ్ పార్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటే సింపుల్ పాస్ట్ గా మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రిపోర్టెడ్ పార్ట్ లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఉంటే, రిపోర్టింగ్ పార్ట్ పాస్ట్ టెన్స్ లో ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గా మారుతుంది. సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ ఎలా మారుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి మారుతుంది. రూల్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ రూల్స్ నేర్చుకుంటే సెంటెన్స్ ని ఈజీగా మార్చేయచ్చు. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ గానే మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ గానే ఉంటుంది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్.
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గానే ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గానే మారుతుంది. ఒకవేళ విల్ షల్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ స్పీచ్ లో విల్ కానీ షల్ కానీ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా వస్తుందంటే అది ఎలా మారుతుందంటే వుడ్ లేదంటే షుడ్ గా మారుతుంది. విల్ షల్ వుడ్ షుడ్ గా మారుతుంది. ఓకేనా. హ్యావ్ టు మస్ట్ అనేటువంటి హ్యావ్ టు వచ్చింది అనుకోండి, హ్యావ్ టు అనేటువంటిది డైరెక్ట్ స్పీచ్ లో వచ్చింది, లేదంటే మస్ట్ అనేటువంటిది వచ్చింది. హ్యావ్ టు మస్ట్ అనేటువంటిది వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుందంటే అది హ్యాడ్ గా మారుతుంది. హ్యాడ్ టు. ఓకేనా. మస్ట్ అనేది వచ్చినా హ్యావ్ టు అనేటువంటిది వచ్చినా, హ్యావ్ టు వస్తే హ్యాడ్ టు మారుతుంది, మస్ట్ అని వచ్చినా కూడా అది హ్యాడ్ టు గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇవి టెన్సెస్ అనేటువంటివి ఈ విధంగా మారుతాయి. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇలా మారుతుంది. విల్ షల్ ఇండైరెక్ట్ స్పీచ్ లో వుడ్ షుడ్ గా మారుతుంది. హ్యావ్ టు మస్ట్ అనేటువంటిది హ్యాడ్ టు గా మారుతుంది. ఎప్పుడు అది రిపోర్టింగ్ పార్ట్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ లో ఉంటే మాత్రమే టెన్సెస్ ఇలా మారుతాయి. రిపోర్టింగ్ పార్ట్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్ లో ఉన్నా, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నా, రిపోర్టెడ్ పార్ట్ లో ఏ టెన్స్ అయితే ఉంటుందో అదే టెన్స్ ని ఉపయోగించాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే టెన్సెస్ అనేటువంటివి ఈ విధంగా మారుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇవి మనకు టెన్సెస్ అనేటువంటివి థర్డ్ రూల్ మారు. నెక్స్ట్ ఫోర్త్. ఫోర్త్ రూల్ ఏంటంటే ప్రొనౌన్స్. బాలు సెట్, జాగృతి, I am writing your notes. I am writing your notes now. సో ఇక్కడ ప్రొనౌన్స్ బాలు సెట్ జాగృతి. ఇక్కడ మనకు బాలు సెట్ జాగృతి, మీకు బాలు సెట్ జాగృతి అనేటువంటిది ఇది ఏ రకమైన సెంటెన్స్? అసెప్టివ్ సెంటెన్స్. అసెప్టివ్ సెంటెన్స్ లో బాలు సెట్ వచ్చినప్పుడు అది ఎలా మారుతుంది అనేటువంటిది మనం నేర్చుకున్నాం. బాలు టోల్డ్ జాగృతి, కామా బదులు రాస్తాం ఇక్కడ అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి. దట్ బాలు సెట్ టోల్డ్ జాగృతి దట్, ఐ అంటే ఎవరు? స్పీకర్. రిపోర్టెడ్ పార్ట్ లో దిస్ ఈస్ కాల్డ్ రిపోర్టింగ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్, దిస్ ఈస్ కాల్డ్ రిపోర్టెడ్ పార్ట్. ఈ రిపోర్టెడ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామాస్ లోనే ఉంటుంది. రిపోర్టెడ్ పార్ట్ లో ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ పర్సన్ ని స్పీకర్ ని తెలియజేస్తుంది. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరంటే స్పీకర్. ఐని ఫస్ట్ పర్సన్ అంటాం. ఓకేనా. ఐ వచ్చింది అనుకోండి స్పీకర్ తెలియజేస్తుంది. ఉయ్యన్ వచ్చింది అనుకోండి సబ్జెక్ట్ ఇక్కడ దేగా మారిపోతుంది. ఓకే, దేగా మారిపోతుంది ఉయ్య వచ్చినప్పుడు మాత్రం. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ అని అర్థము. సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్, సెకండ్ పర్సన్ అంటే లిజనర్. ఐ అంటే స్పీకర్, సెకండ్ పర్సన్ అంటే లిజనర్ అని అర్థం అనమాట. ఐ ఆమ్ రైటింగ్ యువర్ నోట్స్, నీ నోట్స్. యు అంటే సెకండ్ పర్సన్ అంటే ఎవరంటే లిజనర్ అని అవుతాను ఇక్కడ.
సెకండ్ పర్సన్ ఎవరు? లిజనర్. సో ఫస్ట్ పర్సన్ ఇక్కడ మనకు ఐ అంటే బాలు స్పీకర్, సెకండ్ పర్సన్ యు అంటే లిజనర్ జాగృతి. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఈ ప్రొనౌన్స్ ఎలా మారుతాయి అంటే సబ్జెక్ట్ ఐ ఉంటే ఇది సబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, పొసెసివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. ఐ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో మీగా మారుతుంది, మై పొసెసివ్ కేసులో మైన్ గా మారుతుంది, వి అనేది అస్ గా మారుతుంది, అవర్ అవర్స్ గా మారుతుంది పొసెసివ్ కేసులో. యు అనేది ఆబ్జెక్టివ్ కేసులో యుగా ఉంటుంది, పొసెసివ్ కేసులో యువర్ యువర్స్ గా ఉంటుంది. హీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లో హీగా ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో హిమ్ గా ఉంటుంది, పొసెసివ్ కేసులో హిస్ గా ఉంటుంది. నెక్స్ట్ షీ అనేటువంటిది సబ్జెక్టివ్ కేసులో షీగా ఉంటుంది, ఆబ్జెక్టివ్ కేసులో హర్ గా ఉంటుంది, పొసెసివ్ కేసులో హర్ లేదంటే హర్స్ గా ఉంటుంది. ఇట్ అనేటువంటిది సబ్జెక్టివ్ కేసులో ఇట్ గా ఉంటుంది, ఆబ్జెక్టివ్ కేసులో కూడా ఇట్ గా ఉంటుంది, పొసెసివ్ కేసులో ఇట్స్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సబ్జెక్టివ్ కేసులో దే వచ్చి సబ్జెక్టివ్ కేసులో ఉంటుంది, ఆబ్జెక్టివ్ కేసులో దెమ్ గా ఉంటుంది, పొసెసివ్ కేసులో దేర్ గా ఉంటుంది, పొసెసివ్ కేసులో దేర్ లేదంటే దేర్స్ గా ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ పర్సన్ అంటే ఎవరంటే స్పీకర్, మాట్లాడేటువంటి వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అంటారు, వినేటువంటి వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటారు. మన ఇద్దరం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన దగ్గర లేకుండా ఎక్కడో దూరంగా ఉండేటువంటి వ్యక్తిని థర్డ్ పర్సన్ అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్, ప్లూరల్ వచ్చి దే ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ పర్సన్ ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ లో ఫస్ట్ పర్సన్ ఉంది అంటే, రిపోర్టెడ్ పార్ట్ లో ఫస్ట్ పర్సన్ ఉంది అంటే స్పీకర్ అని అర్థం. స్పీకర్ ఎవరు ఇక్కడ? బాలు. బాలు బదులు ప్రణవం ఏ రాసుకోవచ్చు ఇక్కడ? హీ. బాలు టోల్డ్ జాగృతి దట్ హీ. ఐ అంటే స్పీకర్ బాలు, బాలు బదులు ప్రణవం ఏం రాసుకోవచ్చు అక్కడ? హీ. దట్ హీ. ఐ ఆమ్ రైటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది, ఏ టెన్స్ లో రాస్తాము? పాస్ట్ కంటిన్యూస్ లో రాస్తాం. దట్ హీ వాస్ రైటింగ్. యువర్ అంటే ఎవరు? జాగృతి. జాగృతికి బదులు ప్రణవం ఏం రాసుకోవచ్చు? షీ రాసుకోవచ్చు. జాగృతి బదులు ప్రణవం షీ. కానీ ఇది సబ్జెక్టివ్ కేసులో ఉందా? యువర్ అనేటువంటిది ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? పొసెసివ్ కేసులో ఉంది. యువర్ అనేటువంటిది పొసెసివ్ కేసులో ఉంది కాబట్టి షీకి పొసెసివ్ కేసు ఏంటి? హర్. సో వాజ్ రైటింగ్ హర్ నోట్స్. యువర్ అనేటువంటి దానికి యువర్ అంటే లిజనర్. లిజనర్ ఎవరు ఇక్కడ? జాగృతి. జాగృతికి బదులుగా ప్రణవం షీ వాడతాం, కానీ షీ అనే ఇక్కడ వాడకూడదు. ఎందుకంటే యువర్ అనేటువంటి పొసెసివ్ కేసులో ఉంది కాబట్టి షీకి పొసెసివ్ కేసు ఏంటి? హర్. కాబట్టి హర్ అనే ఉపయోగించాలి. బాలు టోల్డ్ జాగృతి దట్ హీ వాజ్ రైటింగ్ హర్ నోట్స్ అని ఉపయోగిస్తాము. నెక్స్ట్ సమ్ అదర్ వర్డ్స్ ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. అర్థమైందా ప్రొనౌన్స్ ఎలా మార్చాలనేటువంటిది? ఇక్కడ మీకు ఫస్ట్ పర్సన్ ఉంటే ఫస్ట్ పర్సన్ మారుతుంది, ఫస్ట్ పర్సన్ స్పీకర్ గా తెలియజేస్తాం. సెకండ్ పర్సన్ యు అని ఉంటే లిజనర్ అని అర్థం అనమాట. కొన్ని సందర్భాలలో బాలు సెడ్ అంటాడు అంతే, లిజనర్ లేడు. థర్డ్ పర్సన్ బాలు అన్నాడంటే బాలు సెడ్ టు మీ అని అర్థం. బాలు సెడ్ టు మీ, హీ సెడ్ టు మీ. ఐ అన్నాడు, ఐ సెడ్ అన్నాడు, ఐ సెడ్ టు యూ. ఓకే. రామూస్ ఫాదర్ సెడ్. రామూస్ ఫాదర్ సెడ్ అంటే ఎవరికి చెప్పాడు? రాముకి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఎవరు లిజనర్ లేకపోతే ఆ సిచ్యువేషన్ కి ఎవరు లేకుండా మాట్లాడుకోరు. అట్లా మాట్లాడుకుంటే ఏమనుకుంటారు? పిచ్చివాడు అంటారు. లిజనర్ ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ ఎవరు లిజనర్ లేకపోతే ఆ సిచ్యువేషన్ లో ఎవరు ఉన్నారు అనేటువంటిది మనం ఊహించుకోవాలి. ద డాక్టర్ సెడ్. డాక్టర్ చెప్పాడంటే ఎవరికి చెప్తాడు? పేషెంట్ కి చెప్తాడు. ద టీచర్ సెడ్. టీచర్ చెప్పాడు. టీచర్ చెప్పాడంటే ఎవరికి చెప్తాడు? స్టూడెంట్ కి చెప్తాడు. సో ఇలా
ఇక్కడ లిజనర్ ఎవరు లేకపోతే లిజనర్ ఎవరు అనేటువంటిది ఇమాజిన్ చేసుకొని యువర్ అనేటువంటిది లిజనర్ ని చూసుకొని ఇక్కడ చేంజ్ చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ రిపోర్టెడ్ పార్ట్ లో థర్డ్ పర్సన్ వచ్చింది అనుకోండి, హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చాయనుకోండి, అవి ఎటువంటి పరిస్థితుల్లో ప్రొనౌన్స్ మార్చాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందా? సో ఇక్కడ ప్రొనౌన్స్ అనేటువంటిది ఐ యూను మాత్రమే మారుస్తాము, యువర్ అలా మారుస్తాము. అంతేగాని హీ కానీ షీ కానీ ఇట్ కానీ థర్డ్ పర్సన్ అనేటువంటిది రిపోర్టెడ్ పార్ట్ లో వస్తే మార్చవలసిన అవసరం లేదు, ప్రొనౌన్ మార్చవలసిన అవసరం లేదు. సో మనకు ప్రొనౌన్స్ కూడా. నెక్స్ట్ సమ్ అదర్ వర్డ్స్ అని చెప్పి సమ్ అదర్ వర్డ్స్. సమ్ అదర్ వర్డ్స్ అంటాం. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అండి. డైరెక్ట్ స్పీచ్ లో దిస్ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ గా మారుతుంది. దిస్ దట్. దీస్ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో దోస్ గా మారుతుంది. దీస్ దోస్ గా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో నవ్ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో దెన్ గా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో అగో వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో బిఫోర్. ఇండైరెక్ట్ స్పీచ్ లో బిఫోర్. డైరెక్ట్ స్పీచ్ లో లాస్ట్ నైట్, లాస్ట్ అని వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో ప్రీవియస్. ప్రీవియస్ వస్తుంది, లేదంటే బిఫోర్ అనైనా వస్తుంది. ప్రీవియస్. ఓకే. నెక్స్ట్ అని వచ్చింది అనుకోండి డైరెక్ట్ స్పీచ్ లో. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా వస్తుంది? ద ఫాలోయింగ్ డే. నెక్స్ట్ డే అంటే ద ఫాలోయింగ్ డే. ద ఫాలోయింగ్ డే. నెక్స్ట్ డే అంటే ద ఫాలోయింగ్ డే గా మారుతుంది. ఓకే. టుడే వచ్చింది అనుకోండి, టుడే ఎలా మారుతుంది? దట్ డే గా మారుతుంది. టుడే ఎలా మారుతుంది? దట్ డే గా మారుతుంది. నెక్స్ట్ జస్ట్ అనేటువంటిది వచ్చింది అనుకోండి, జస్ట్ అనేటువంటిది డైరెక్ట్ స్పీచ్ లో వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా వస్తుంది అంటే జస్ట్ అనేటువంటిది దెన్ గా మారుతుంది. జస్ట్ ఎలా మారుతుంది? దెన్ గా మారుతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ లో హియర్ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో దేర్. హియర్, దేర్. డస్ వచ్చిందంటే సో. డస్ అని వస్తే సోగా మారుతుంది. ఓకే, అర్థమైందా? కమ్ వచ్చింది, గోగా మారుతుంది. ఓకే. సో ఎస్టర్డే వచ్చింది, ఎలా మారుతుంది? ప్రీవియస్. ఎస్టర్డే వస్తే ప్రీవియస్ డే. ఎస్టర్డే ప్రీవియస్ డే గా మారుతుంది, లేదంటే ద డే బిఫోర్ అని కూడా మారచ్చు. టుమారో వచ్చింది, అది ఎలా మారుతుంది? ద నెక్స్ట్ డే గా మారుతుంది. టుమారో ద నెక్స్ట్ డే గా మారుతుంది. ఓకేనా? సో ఈ విధంగా సమ్ అదర్ వర్డ్స్. ఇక్కడ నవ్ అని వచ్చింది కదా, నవ్ ఎలా మారుతుంది? దెన్. బాలు సెడ్ టు జాగృతి, ఐఎమ్ రైటింగ్ యువర్ నోట్స్. నవ్ ఎలా మారుతుంది? లాస్ట్ లో దెన్ గా మారుతుంది. సో ఈ సమ్ అదర్ వర్డ్స్ అనేటువంటివి ఈ విధంగా మారుతుంది. ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకుని, ఇవి బై హార్ట్ చేసుకోవాలి, ఇవి గుర్తు పెట్టుకొని దీన్ని ఇలా మారుస్తుంది. ఇప్పుడు మనము ఈ సెంటెన్స్ ని, కొన్ని సెంటెన్స్ మనము ప్రాక్టీస్ చేస్తాము. కొన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేసి ఈ రూల్స్ అన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు అప్లై చేయాలి. మనం ఈ రూల్స్ అప్లై చేస్తూ కొన్ని సెంటెన్స్ మార్చడానికి ప్రయత్నం చేస్తాం. మారుద్దామా? రెడీనా? ఓకే. He says. ఓకేనా? He says. She is
రాణి. హీ సేస్ షీ ఈస్ రాణి. ఇప్పుడు మనకు ఇది ఏ రకమైన సెంటెన్స్? ఇది స్టేట్మెంట్. ఈ పార్ట్ ని ఏమంటాము? రిపోర్టింగ్ పార్ట్ అంటాం. రిపోర్టింగ్ పార్ట్. దీన్ని ఏమంటాము? రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్ స్టేట్మెంట్. అది ఏ రకమైన సెంటెన్స్? ఇది స్టేట్మెంట్. ఎలా చెప్తున్నాము? సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. స్టేట్మెంట్ అయినప్పుడు హీ సేస్ అనేటువంటిది ఎలా మారుతుంది? హీ సేస్ గానే వస్తుంది. మనం ఫస్ట్ రూల్ నెంబర్ 1 లో నేర్చుకున్నాం సేస్. ఇక్కడ ఒక కామా ఉంది కదా, ఈ రెండు సెంటెన్స్ ని కలుపుతూ కామా ఉంది. రిపోర్టింగ్ పార్ట్ ని రిపోర్టెడ్ పార్ట్ ని కలుపుతూ మధ్యలో ఒక సెంటెన్స్ ఉంది. ఈ కామా ప్లేస్ లో ఏం రాయాలి? ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి he says that. he says that. ఇప్పుడు మనకు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉంటే మాత్రమే మార్చాల్సిన ప్రొనౌన్ మార్చాలి అని చెప్పాము. షీ అంటే థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ప్రొనౌన్ మార్చాల్సిన అవసరం లేదు. దట్, షీ. ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి, హీ సేస్ అనేటువంటి ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ లో రిపోర్టెడ్ పార్ట్ ఏ టెన్స్ లో అయితే ఉంటుందో అదే టెన్స్ లో మనం రాయాలి. ప్రజెంట్ టెన్స్ మార్చాల్సిన అవసరం లేదు. హీ సేస్ దట్ షీ ఈస్ రాణి. అతను చెప్పాడు ఆమె రాణి అని. అతను చెప్పాడు ఆమె రాణి అని ఇంకొక వ్యక్తికి వెళ్ళి చెప్తున్నాం మనం. దట్ షీ ఈస్ రాణి. సో దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాము, దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఇంకొక సెంటెన్స్. షీ సేస్ షీ ఈట్స్ మ్యాంగోస్. హీ ఈట్స్ మ్యాంగోస్. షీ సేస్ హీ ఈట్స్ మ్యాంగోస్. సో హీ ఈట్స్ మ్యాంగోస్ ఏ రకమైన సెంటెన్స్? ఇది అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్ లో సేస్ అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా రావాలి? షీ సేస్ అలాగే వస్తుంది. ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి కనెక్టివ్ ఏం రాయాలి? దట్ రాయాలి. హీ సేస్ దట్. హీ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి ప్రొనౌన్ మారుతుందా? మారకూడదు. ఓకేనా? షీ సేస్ దట్ హీ. సేస్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ టెన్స్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. దట్ హీ ఈట్స్ మ్యాంగోస్. ఏ టెన్స్ అయితే ఉందో అదే టెన్స్ లో మళ్ళీ రాస్తాము. ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది అవసరం లేదు. చివరిలో మనము ఒక ఫుల్ స్టాప్ పెడితే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఒకవేళ ఫ్యూచర్ టెన్స్ లో ఇచ్చారు అనుకోండి, he will say she eats mangoes. he will say ఇది ఏ టెన్స్ లో ఉంది? ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. he will say వచ్చింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలాగే he will say రాస్తాం మనం. he will say ఇది స్టేట్మెంట్ కాబట్టి అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి కామా బదులు ఏం రాయాలి? దట్ రాస్తాం. షీ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్ మార్చాల్సిన అవసరం లేదు. ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది కాబట్టి టెన్స్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. షీ ఈట్స్ మ్యాంగోస్. షీ ఈట్స్ మ్యాంగోస్. ఓకేనా? నెక్స్ట్, he said to me, I am going to your house. I am going to your house now. I am going to your house now. I am going to your house now. He said to me. So said to me ఎలా మారుతుంది? He said to me ఎలా మారుతుంది? He said to ఎలా మారుతుంది? told గా మారుతుంది. He told me. కామా బదులు రాయాలి. ఇది అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి కామా బదులు రాయాలి? దట్. He told me that. I అంటే ఎవరు ఇక్కడ? స్పీకర్ ఎవరు? He told me that. I ప్లేస్ ఏ రావాలి?
he told me that he, ఇది ఏ టెన్స్ లో ఉంది? ప్రజెంట్ ఐ ఆమ్ గోయింగ్ టు యువర్ హౌస్. ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ గా మార్చాలి. దట్ హీ వాస్ గోయింగ్ టు, ఎవరంటే ఎవరు? ఎవరంటే ఎవరు? లిజనర్. లిజనర్ ఎవరు ఇక్కడ? మీ. మీ అనేటువంటిది పొసెసివ్ కేసు పోతే యువర్ అనేటువంటిది పొసెసివ్ కేసు. సో పొసెసివ్ కేసు ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. మీ మీ అనేటువంటిది పొసెసివ్ కేసు పోతే సబ్జెక్టివ్ కేసు అయితే ఐ, ఆబ్జెక్టివ్ కేసు అయితే మీ, పొసెసివ్ కేసు అయితే మై. సో దట్ హీ వాస్ గోయింగ్ టు మై హౌస్. నవ్ అనేటువంటి సమ్మదర్ వర్డ్. నవ్ అని ఎలా మార్చాలి? నవ్ ఎలా మారుతుంది? నవ్ దెన్ గా మారుతుంది. సో he told me that he was going to my house then, ఇలా మారుతుంది. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. He said I am teaching reported speech. I am teaching reported speech. He said I am teaching reported speech. He said అని వచ్చి ఇది ఏ రకమైన సెంటెన్స్? ఇది అసెర్టివ్ సెంటెన్స్. ఎలా చెప్పగలుగుతున్నాము? సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. అసెర్టివ్ సెంటెన్స్ హీ సెడ్ ఎలా మారుతుంది? ఫస్ట్ రూల్ అది సెడ్ గానే మారుతుంది. హీ సెడ్. అసెర్టివ్ సెంటెన్స్ కి కామా బదులు ఏ రాయాలి? దట్. హీ సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? స్పీకర్. స్పీకర్ హీ. ఐ అంటే హీ అనేటువంటిది ఇక్కడ ఇలా హీ వస్తుంది. హీ స్పీకర్ ప్లేస్ లో ఐ అంటే స్పీకర్. స్పీకర్ అంటే హీ కాబట్టి ఇక్కడ మనం హీగా రాయాలి. హీ. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఐ ఆమ్ టీచింగ్. ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా మారుతుంది? పాస్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. హీ సెడ్ దట్ హీ వాస్ టీచింగ్ రిపోర్టెడ్ స్పీచ్. హీ సెడ్ దట్ హీ వాస్ టీచింగ్ రిపోర్టెడ్ స్పీచ్. ఈ విధంగా స్టేట్మెంట్స్ అనేటువంటివి ఈ విధంగా మారుతాయి. స్టేట్మెంట్స్ ని ఈ విధంగా మార్చాలి. అర్థమైందా? స్టేట్మెంట్స్ అర్థమైపోయాయా? ప్రజెంట్ టెన్స్ లో ఉందా రిపోర్టింగ్ పార్ట్? రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్ ప్రజెంట్ లో ఉందా పాస్ట్ లో ఉందా చూసుకోవాలి. ఇక్కడ టెన్సెస్ చూసుకోవాలి, కనెక్టివ్ చూసుకోవాలి, ఇలా మార్చాలి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ చూద్దాం. Imperative sentence. Imperative sentence. He said, "Open the door." He said, "Open the door." He said, "Open the door." ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అని ఎలా చెప్పగలము? దీనిని ఏమంటాం? రిపోర్టింగ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్. దీని ఏమంటాం? రిపోర్టెడ్ పార్ట్. ఇది ఏ రకమైన సెంటెన్స్? ఇంపరేటివ్ సెంటెన్స్. ఎలా చెప్తున్నాము? V1 తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. సో హీ సెడ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇంపరేటివ్ సెంటెన్స్ హీ సెడ్ వచ్చింది. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా మారుతుంది? Open the door. He ordered. He ordered. He ordered. Okay na? He ordered. Open the door. Comma place రావాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ కి కామా ప్లేస్. అసెర్టివ్ సెంటెన్స్ అయితే దట్ రావాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే he ordered to open the door. ఏం మార్చాల్సిన అవసరం లేదు. He ordered to open the door. ఓకే. ఒకవేళ నెగటివ్ ఇచ్చారనుకోండి, he said don't open the door. ఇలా నెగటివ్ ఇచ్చాడు అనుకోండి, he said ఎలా మారుతుంది? he ordered. ఆర్డర్డ్ అయితే ఆర్డర్డ్, కమాండ్ అయితే కమాండెడ్, రిక్వెస్టెడ్ అయితే రిక్వెస్టెడ్. సిచ్యువేషన్ బట్టి మనం ఇక్కడ రాయాలి. he ordered. డోంట్ ఉంది కాబట్టి నెగటివ్ ఇంపరేటివ్ గానైతే నాట్ టు రావాలి. హీ ఆర్డర్డ్ నాట్ టు ఓపెన్ ద డోర్.
నాట్ టు ఓపెన్ ద డోర్. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఈ విధంగా మారుస్తాం. జస్ట్ ఇచ్చినటువంటిది ఆర్డరా, కమాండా, రిక్వెస్టా, సజెషనా, అడ్వైజా అనేటువంటిది చూస్తాం. అది ఏదో చూసుకుంటాం. చూసుకొని కనెక్టివ్ టు ఉపయోగించి ఆ రెండు సెంటెన్స్ ని ఇండైరెక్ట్ స్పీచ్ కి మారుస్తాం. అర్థమైందా? నెక్స్ట్ ఇవి ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. Interrogative sentences. For example, Balu said, do you eat mangoes? Do you eat mangoes? Balu said, do you eat mangoes? లేదంటే ఇంకొక సెంటెన్స్, she said, have you taken food? Have you taken food? సో ఇది ఏ రకమైన సెంటెన్స్? ఈ రెండు కూడా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఏ రకమైన సెంటెన్స్ ఇవి? ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. బాలు సెడ్ క్వశ్చన్ కాబట్టి బాలు సెడ్ వచ్చినప్పుడు ఇది ఎలా మారుతుంది? బాలు ఆస్క్డ్. బాలు ఆస్క్డ్. సో ఇప్పుడు మనకు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లో కామా ప్లేస్ ఏ రావాలి? ఇఫ్. బాలు ఆస్క్డ్. ఇఫ్. డూ యూ ఈట్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. డూ యూ ఈట్ అంటే సింపుల్ ప్రెజెంట్. యూ అంటే ఎవరు ఇక్కడ? లిజనర్. బాలు సెడ్ టు మీ. ఎవరు లేరు కాబట్టి బాలు, ఇక్కడ ఎవరు లేరు, లిజనర్ ఎవరు లేరు కాబట్టి బాలు సెడ్ టు మీ, బాలు నాతో చెప్పాడు అని అనుకోవాలి మనం. యూ అంటే ఎవరు ఇక్కడ? మీ. ఇఫ్ ఐ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి, సెట్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో రావాలి. ఇఫ్ ఐ ఏట్ మ్యాంగోస్. బాలు సెడ్ ఇఫ్ ఐ ఏట్ మ్యాంగోస్. సో ఇప్పుడు మనకు ఇఫ్ ఐ ఏట్ మ్యాంగోస్ ఇలా రాయాలి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. షీ సెడ్ హ్యావ్ యూ టేకన్ ఫుడ్. ఓకే. సో మనకు షీ సెడ్ ఎలా మారుతుంది? షీ సెడ్ ఎలా మారుతుంది? షీ సెడ్ అనేటువంటిది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో ఆస్క్డ్. షీ ఆస్క్డ్. కామా ప్లేస్ ఏ రావాలి? ఇఫ్ కానీ వెదర్ కానీ ఏదైనా రాయొచ్చు. వెదర్ ఏ రాయొచ్చు? ఇఫ్ అయినా రాయొచ్చు, లేదంటే వెదర్ అయినా రాయొచ్చు. ఈ కామా ప్లేస్ లో రాయొచ్చు. ఇక్కడ మనకు హ్యావ్ యూ టేకన్ ఫుడ్ అన్నాడు. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఇది హ్యావ్ యూ టేకన్ ఫుడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. హ్యావ్ యూ టేకన్ ఫుడ్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎలా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. ఎప్పుడూ కూడా క్వశ్చన్స్ అప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఇండైరెక్ట్ స్పీచ్ లో సబ్జెక్ట్ తర్వాతే రావాలి. క్వశ్చన్స్ లో హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది సబ్జెక్ట్ తర్వాత రావాలి. ఇక్కడ యు అంటే ఎవరు? లిజనర్ ఎవరు ఇక్కడ? షీ సెడ్ టు మీ. ఎవరు లేరు కాబట్టి ఏమనుకోవాలి? మీ అనుకోవాలి. షీ సెడ్ టు మీ హ్యావ్ యూ టేకన్ ఫుడ్. సో యు అంటే మీ కాబట్టి మీ అనేది సబ్జెక్ట్ ప్లేస్ కి వస్తే ఎలా వస్తుంది? ఐ. హ్యావ్ అనేటువంటిది ఎలా మారుతుందని చెప్పుకున్నాము? ఐ హ్యాడ్. అంటే హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాతే రావాలి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో. అది ఇంపార్టెంట్ రూల్. అది ఐ హ్యాడ్ టేకన్ ఫుడ్. ఐ హ్యాడ్ టేకన్ ఫుడ్. ఇది ఏ రకమైన సెంటెన్స్? ఇది లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ వస్తుందా? రాదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూడండి. బాలు సెడ్ హూ ఐ యామ్. బాలు సెడ్ హూ ఐ యామ్. సెడ్ అనేది ఎలా వస్తుంది ఇండైరెక్ట్ స్పీచ్ లో? ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా. బాలు ఆస్క్డ్. కామా ప్లేస్ లో ఏం రావాలి?
కామా ప్లేస్ ఏం రావాలి? ఏ క్వశ్చన్ వర్డ్ అయితే ఇచ్చున్నాడో అదే క్వశ్చన్ వర్డ్ ని రావాలి. బాలు ఆస్క్డ్ హూ. ఐ అంటే ఎవరు ఇక్కడ? బాలు. ఐ అంటే ఎవరు? బాలు. హూ ఐ. బాలు బదులు ఏం రాయొచ్చు? హూ హీ హూ సారీ హూ ఐ యామ్. హూ యామ్ ఐ మా. హూ యామ్ ఐ. బాలు సెడ్ హూ యామ్ ఐ. హూ యామ్ ఐ. నేను ఎవరిని? బాలు సెడ్ హూ యామ్ ఐ. బాలు ఆస్క్డ్. కరెక్ట్ ఏముంది? హూ అలాగే రాశాం. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఐ. ఐ అంటే ఎవరు ఇక్కడ? స్పీకర్ బాలు. బాలు బదులుగా ప్రొనౌన్ ఏం రాయొచ్చు? హూ హీ. హూ హీ. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం పాస్ట్ లో రాయాలి. హూ హీ వాస్. హూ హీ వాస్. అర్థమైందా? సో హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది సబ్జెక్ట్ తర్వాత రావాలి ఇండైరెక్ట్ స్పీచ్ లో. డైరెక్ట్ స్పీచ్ లో అనేటువంటిది క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ వస్తుంది. ఇండైరెక్ట్ స్పీచ్ లో కనెక్టివ్ హూ ఉపయోగించి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, చివరిలో ఫుల్ స్టాప్ రావాలి. అర్థమైందా? ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఓకేనా? హీ సెడ్. He said, where are you going? He said, where are you going? He said, where are you going? He said అనేది ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుంది? Asked. Said ఎలా మారుతుంది? He asked. He asked. కనెక్టివ్ ఏం రాయాలి? కామా ప్లేస్ ఏం రాయాలి? ఏ క్వశ్చన్ వర్డ్ అయితే ఇచ్చుంటారో అదే క్వశ్చన్ వర్డ్ ని రాయాలి. హీ ఆస్క్డ్ వేర్. యు అంటే ఎవరు ఇక్కడ? లిజనర్ ఎవరు లేరు. హీ సెడ్ ఎవరు లేరు కాబట్టి ఏమనుకోవాలి? మీ. హీ సెడ్ టు మీ. మీ అనుకోవాలి. హీ ఆస్క్డ్ వేర్. ఇది ఏ టెన్స్ లో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా రాయాలి? పాస్ట్ కంటిన్యూస్ గా రాస్తాం. వేర్ ఐ వాస్ గోయింగ్. వేర్ ఐ వాస్ గోయింగ్ అంటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో. అర్థమయ్యా? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఈ విధంగా మారుస్తాం. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. Exclamatory sentence. She said, how nice this flower is. How nice. Okay. How nice this flower. How nice this flower is. He said, how nice this flower is. ఎంత అందంగా ఉంది ఈ ఫ్లవర్. సో లాస్ట్ లో ఏముంది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో దీనిని మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ని స్టేట్మెంట్ గా మార్చుకోవాలి. దీంట్లో సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ ఏంటి? దిస్ ఫ్లవర్ అనేటువంటిది సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ ఏది? ఈస్. దిస్ ఫ్లవర్ ఈస్. హౌ ప్లేస్ లో హౌడి వెరీ అనేటువంటి ఒక యాడ్ వర్బ్ ని యూజ్ చేసుకోవచ్చు. వెరీ అనేటువంటిది వెరీ నైస్. దీన్ని స్టేట్మెంట్ గా మార్చుకుంటే ఇది సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, వెరీ నైస్. హౌ బదులు వెరీ, లేదంటే వాట్ అని వస్తుంది. వాట్ బదులు వెరీ అని రాసుకోవచ్చు. సో దిస్ ఫ్లవర్ ఈస్ వెరీ నైస్. దిస్ ఫ్లవర్ ఈస్ వెరీ నైస్. ఇచ్చినటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ని స్టేట్మెంట్ గా మార్చుకోవాలి. How nice this flower is. How beautiful this building is. This building is very beautiful. ఇలా ఇచ్చినటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ని స్టేట్మెంట్ గా మార్చుకోవాలి. దిస్ ఫ్లవర్ ఈజ్ వెరీ నైస్. దిస్ ఫ్లవర్ ఈజ్ వెరీ నైస్. ఇప్పుడు మనకు షీ సెడ్ కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో షీ సెడ్ ఎలా మారుతుంది? షీ సర్ప్రైజ్డ్, లేదంటే షీ ప్రైజ్డ్.
షీ సర్ప్రైజ్డ్ ఆర్ షీ ప్రైజ్డ్. కరెక్టివ్ కామా బదులు ఏం రాయాలి? దట్. కామా బదులు ఏం రాస్తాము? దట్. కామా బదులు దట్. సో దిస్ ఫ్లవర్ అన్నాం కాబట్టి ఆల్రెడీ ఒక దట్ ఉంది కాబట్టి మళ్ళీ దట్ రాయాల్సిన అవసరం లేదు. దిస్ దట్టగా మారుతుంది కదా, 2 times దట్ అనేటువంటిది రాయవలసిన అవసరం లేదు. దిస్ షీ సర్ప్రైజ్డ్ దట్ ఫ్లవర్. ఇక్కడ సెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? వాస్. దట్ ఫ్లవర్ వాస్ వెరీ నైస్. దట్ ఫ్లవర్ వాస్ వెరీ నైస్. షీ సర్ప్రైజ్డ్ దట్ ఫ్లవర్ వాస్ వెరీ నైస్. ఇలా మారుస్తాం ఇండైరెక్ట్ స్పీచ్ లో. ఇక్కడ ఒకటి ఉంది, యూనివర్సల్ ట్రూత్స్ వచ్చాయి అంటే టెన్సెస్ అనేటువంటిది మారుతుంది. రాము సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రాము సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ రాము సెడ్ అనేటువంటి ఇది అసెప్టివ్ సెంటెన్స్. రాము సెడ్ ఎలా మారుతుంది? రాము సెడ్ అనేటువంటిది సెట్ గానే ఉంటుంది. కామా బదులు రాయాలి? దట్ రాయాలి. రాము సెడ్ దట్. ఇక్కడ సెడ్ ఉంది కదా అని చెప్పి ఇది టెన్స్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ గా మారకూడదు. ఎందుకంటే ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి యూనివర్సల్ ట్రూత్స్ విషయంలో టెన్సెస్ అనేటువంటివి మారకూడదు. రిపోర్టింగ్ పార్ట్ పాస్ట్ టెన్స్ లో ఉన్నా కూడా ఇది యూనివర్సల్ ట్రూత్ అయితే ఏ టెన్స్ లో అయితే ఉంటుందో అదే టెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ లోనే రాసుకోవాలి. దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, అర్థమైందా? రిపోర్టెడ్ స్పీచ్. దీన్ని మరొకసారి 2 times 3 times జాగ్రత్తగా విని ఈ టాపిక్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకోండి. ఈ టాపిక్ అనేటువంటిది 6th క్లాస్ నుంచి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిఎస్సి, టెట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అయితే చాలా 20 మార్క్స్ దాకా రిపోర్టెడ్ స్పీచ్ మీద అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ 10th క్లాస్లో ఎవరైతే ఈ టాపిక్ ని టచ్ చేస్తారో వాళ్ళకు మాత్రం 10/10 వచ్చేదానికి ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ ని 2 times 3 times విని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ సుబాల జాగృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టారంటే మీ డౌట్స్ నేను క్లియర్ చేసుకుంటాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గ్రామర్ టాపిక్స్ని మీకు అందివ్వగలను. థ్యాంక్ యూ వ్యూయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.